యాక్చువల్గా నేను ఎప్పుడు అనుకోలేదు నేను కూడా బిగ్ బాస్ పైన రివ్యూ అని కాదు, జస్ట్ నా ఒపీనియన్ కూడా షేర్ చేస్తానని చెప్పి లైక్ సోషల్ మీడియాలో నేనైతే ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఇప్పుడు కూడా ఎందుకు చేయాలంటే లైక్ నిన్న చాలామంది అంటున్నారు లైక్ కళ్యాణ్ బ్యాక్ స్టాపింగ్ చేశాడు, తనుజాకి చేయాలనుకుంటున్నాడు, చేసేవాడు అని. బట్ కానీ లాజిక్గా ఆలోచిస్తే కళ్యాణ్ చాలా మంచి మూవ్ చేశాడు నిన్న, లైక్ చాలా మంచి మూవ్ తీసుకున్నాడు. లైక్ ఆ దెబ్బకి ఇమాన్యుయల్ ఏంటి, తను ఏం ఆలోచిస్తున్నాడు తనుజ గురించి అని మొత్తం ఇలా ఓపెన్ అయిపోయింది. అండ్ సి కళ్యాణ్ ఎందుకు చేయాలనుకున్నాడు మనకు తెలియదు. అండ్ అదేంటి మేబీ తన స్ట్రాటజీ కూడా కావచ్చు, చేయాలనుకుంటున్నా అని చెప్పి ఆ టికెట్ తీసుకోవాలని చెప్పి. అది గేమ్ అండి, ఎవ్వరు ఎలా అయినా కూడా చేయొచ్చు. సో మేబీ అది నా ఒపీనియన్. కానీ నిన్న చేసిన మూవీకి మాత్రం ఇమాన్యుయల్ గ్రాఫ్ ఎక్కడో ఉండేది, ఇక్కడికి పడిపోయింది. లైక్ నేను చాలా కామెంట్స్ చూస్తున్నాను అదంతా. సో తను ఇప్పుడు దాకా ఏదైతే మాస్క్ వెనకాల ఉన్నాడో ఇప్పుడు బయటకు వచ్చాడు, ఇప్పుడు రియాలిటీగా వచ్చాడు. నేను ఈ రోజు కళ్యాణ్ హైలైట్ అనిపించింది లైక్ ఆ మూవ్ తీసుకోవడం అన్ఎక్స్పెక్టెడ్గా. కానీ మనకు అప్పుడే అర్థమైపోయింది ఎప్పుడంటే సంజన గారిని నామినేట్ చేసినప్పుడు లైక్ ఆ స్టాండ్ తీసుకొని మాట్లాడి అక్కడ ఏదో నేను అదేంటి మంచోడిని అని ప్రూవ్ చేసుకోవాల్సిన అంత అవసరం లేదు అక్కడ అయితే ఇమాన్యుయల్కి.